నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తాజాగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. అలాగే ఈ మధ్యకాలంలోనే మన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పవన్ జనవరి 28న ఇరాన్ పర్యటనకు వెళ్ళారు. అలాగే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్ళబోతున్నారు ఫిబ్రవరి 27వ తారీఖున. ఈ బ్యాక్ టు బ్యాక్ వరుస పర్యటనలు దేనికి సంకేతం? భద్రతాపరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేకపోతే ట్రేడ్ రిలేషన్స్ని పెంచుకోవడానిక? ఏం సూచిస్తుంది? ఈ పరిణామాల గురించి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నాయి. దీని గురించి మాట్లాడదాం క్రిస్పీగా, బ్రీఫ్గా. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇవి, చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు, డెవలప్మెంట్స్ ఇవి. దీని గురించి పెద్దగా తెలుగు మీడియాలో డిస్కషన్ కూడా పెద్దగా జరగలేదు. ఏం సూచిస్తున్నాయి ఈ బ్యాక్ టు బ్యాక్ పర్యటన? మోదీ గారు వెళ్ళబోతున్నారు, అజిత్ దోవల్ గారు ఆల్రెడీ వెళ్ళారు, అలాగే డిప్యూటీ ఎన్ఎస్ఏ పవన్ కపూర్ ఆయన కూడా ఆల్రెడీ వెళ్ళొచ్చారు ఇరాన్కి. అంటే ఈ మూమెంట్స్ అంతా మీరు చూస్తే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గానే అనిపిస్తున్నాయి, ఎందుకంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ జరుగుతున్నవి ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మనకి ఎండ్ ఆఫ్ జనవరి అర్మేనియాకి మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఆయన వెళ్ళారు, అనిల్ చౌహాన్జీ కూడా. ఆయన కూడా అర్మేనియా వెళ్ళారు. సో మనం అనుకోవచ్చు అర్మేనియాకి ఏం సంబంధం అనుకోవచ్చు, కానీ ఇవన్నీ ఇన్ అవే ఇంటర్ రిలేటెడ్గా అనిపిస్తున్నాయి మనకి. దీంట్లో కొంచెం మనం రివైండ్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది, మన యూఏఈ నుంచి వాళ్ళు వచ్చారు, డెలిగేషన్ వచ్చింది. అందరూ కూడా వాళ్ళ షేక్స్ అందరూ టాప్ లెవెల్ వాళ్ళందరూ వచ్చారు, క్రౌన్ ప్రిన్స్లు వచ్చారు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చారు, అందరూ వచ్చి 2 గంటల ప్రయాణం వచ్చారు, ల్యాండ్ అయ్యారు, స్ట్రేట్ మోదీజీ దగ్గరికి వెళ్ళారు, కలిశారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసారు, వెళ్ళిపోయారు అంతే. ఏమి హోటల్, రాష్ట్రపతి భవన్, సెరిమోనల్ వల్ల ఏమీ ఇలా స్ట్రేట్ టు ద పాయింట్ వెళ్ళారు. అప్పుడు మనం డిస్కషన్ పెట్టుకున్నామని అది. సో అది జరిగిన తర్వాత ఇరాన్ రెవల్యూషన్ ఒకటి జరుగుతున్నది. సో ఇదంతా జరుగుతూ ప్యారలో అదే సేమ్ టైంకి సౌదీ వాళ్ళు ఏమన్నారంటే, అంటే కొన్నాళ్ళ క్రితం జరిగింది ఇది, పాకిస్తాన్తో ప్యాక్ట్ పెట్టుకున్నాం, ఎవరన్నా పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము కూడా రెస్పాన్స్ ఇస్తామని చెప్పారు. అప్పుడు పాకిస్తాన్, టర్కీ కలిసి మేము సౌదీతో కలిసి ఇస్లామిక్ నేటో అనేది పెట్టుకుంటున్నాం అనేది కూడా చెప్పారు. సో ఒక విధంగా ఇక్కడ ఒక కూటమి తయారవుతుంది, టర్కీ, పాకిస్తాన్ అండ్ అండ్ సౌదీ అరేబియా. దీనిలో పాకిస్తాన్ తెలిసింది ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వాళ్ళు వాడిన చాలా ఎక్విప్మెంట్, చైనానే కాకుండా టర్కీ ఇచ్చిన చాలా ఎక్విప్మెంట్ కూడా ఒఫెన్సివ్కి చాలా వాడారు వాళ్ళు. ఆ డ్రోన్స్ అని, ఆ బక్తియార్ డ్రోన్స్ ఇవన్నీ మన మీద ఒఫెన్సివ్గా చాలా వాడారు వాళ్ళు. సో టర్కీకి పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంటుంది. పాకిస్తాన్ వచ్చేసరికి న్యూక్లియర్ ఆర్సెనల్ ఉంది అని భావిస్తారు. అది వాళ్ళదా అమెరికాదా అది వేరే విషయం, అది మనకు తెలియదు, ఎవరికి తెలియదు, అది అమెరికా తప్పితే ఎవరికి తెలియదు అనుకుంటుంది. రెండోది టర్కీ వచ్చేసరికి వాళ్ళకు కూడా ఒకటి ఉంది, వాళ్ళకి ఎప్పటికైనా కూడా ఇస్లామిక్ క్యాలిఫేట్ అనేది పెట్టాలనేది ఉంది. దట్ World War I టైంకి, ఆ టైంకి ఆ క్యాలిఫేట్ మేము మొత్తం ఇస్లామిక్ వరల్డ్ అంతా మేమే రూల్ చేసాము, మమ్మల్ని ఢీగొట్టి మమ్మల్ని కొలాప్స్ చేయించేశారని చెప్పి ఒక ఉద్దేశం. సో వాళ్ళకి ఎప్పటికైనా కూడా గ్లోబల్ డామినేషన్ అనేది కావాలి. సో ఇస్లామిక్ నేటో అనేది పెట్టుకున్నా కూడా సౌదీ అండ్ పాకిస్తానే కాదు, ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సౌదీకి ఏముంటుంది, దట్ టర్కీ గాడు ఇక్కడ మక్కా మా దగ్గర ఉంది, మదీనా మా దగ్గర ఉంది, ఇవన్నీ మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళేంటి అయ్యేది క్యాలిఫేట్ అని చెప్పి సౌదీకి ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఈ ఈక్వేషన్లో వాళ్ళు కలుస్తున్నారు. సో దీనికి మనం మొన్న అనుకున్నాం దట్ కౌంటర్ బ్యాలెన్స్గా యూఏఈ ఏం చేస్తుంది, యూఏఈకి సౌదీకి పడట్ల. ఎందుకంటే సొమాలియాలో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సౌదీ సపోర్ట్ చేస్తుంది, యూఏఈ వచ్చేసరికి మేము ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాదు, మేము రెబెల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని యూఏఈ అంటుంది. అది యెమెన్లో కూడా అట్లాగే జరుగుతుంది, అలాగే సుడాన్లో కూడా జరుగుతుంది. సౌదీ అక్కడ ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కావాలి, ఈ ట్రేడ్ రూట్స్ అవన్నీ వాళ్ళ ద్వారా జరుగుతుందంటే యూఏఈ కాదు, ఆపోజిట్ చేస్తామని చెప్పి అంటుంది. సో ఆల్రెడీ రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి. దానిపైన యూఏఈ ఒక వెజల్ మీద కూడా, అది మొన్న యెమెన్ అక్కడ వెళ్తుంటే వాళ్ళు అక్కడి నుంచి సౌదీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసి ముంచేసింది. అది అప్పుడు రిలేషన్స్ ఇంకా దెబ్బతింది. దాని తర్వాత వచ్చారు యూఏఈ వాళ్ళ మన దగ్గరికి వచ్చారు. సో ఇవన్నీ జరుగుతుండగా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ట్రేడ్ అండ్ జియోపాలిటిక్స్ అండ్ డిఫెన్స్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా కనెక్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఏంటంటే ఐమెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడోర్. ఈ కారిడోర్ ఏంటి అంటే, ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూపిద్దాం, దట్ స్టాండర్డ్ రూట్ ఒకటి ఉంటుంది. భారత్ నుంచి యూరోప్ దాకా చేరాలంటే మనం ఇటువైపు మన వెస్ట్ కోస్ట్ నుంచి చెన్నైయో ముంబైయో అక్కడి నుంచి ముంబైయో లేకపోతే కేరళ నుంచో మనం షిప్ తీసుకొని మనం చిన్నగా అట్లా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా లేకపోతే ఒమాన్ మీదుగా అట్లా దాటుకుంటూ వెళ్ళి మనం సూయజ్ కెనాల్ దాకా చేరుకుంటాం. సూయజ్ కెనాల్ చేరుకొని అక్కడ సూయజ్ కెనాల్ ఒక విధంగా ఈజిప్ట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇట్ ఇస్ నౌ ఒక డిప్లొమాటిక్ లెవెల్లో కంట్రోల్ అవుతుంది. ఆ సూయజ్ కెనాల్ దాటుకుంటూ మెడిటరేనియన్ ఎంటర్ అయ్యి మెడిటరేనియన్ నుండి మనం యూరోప్ని చేరుకుంటాం. కానీ ఈ లైన్లో కూడా మనకి ఏమవుతుంది, సొమాలియన్ పైరట్స్ ఇష్యూ ఉంటుంది, యెమెన్ పైరట్స్ ఇష్యూ ఉంటుంది. దానిపైన ఇప్పుడు రేపో మాపో సౌదీ కొంచెం మనకి అగెయిన్స్ట్ అయితే ఏమవుతుందంటే అక్కడ యాక్సెస్ బ్రేక్ అవుతుంది. సో దీనికి రెండో రూట్ ఒకటి మనకుంది. రెండో రూట్ ఏంటి, మన సెంట్రల్ ఏషియా రీచ్ అవ్వాలంటే భారత్ నుంచి షిప్ వెళ్ళి చాబహార్ పోర్ట్ ఇరాన్ దాకా వెళ్ళేది. చాబహార్ పోర్ట్ నుంచి మనం చిన్నగా అట్లా ఇరాన్ పైకి వెళ్తూ మనకి అక్కడ అర్మేనియా అనేది తగులుతుంది.
అర్మేనియా మీదుగా అర్మేనియా దాటుకుంటూ వెళ్తే మనకి సెంట్రల్ ఏషియా, రష్యా, ఇన్ఫాక్ట్ డైరెక్ట్గా రష్యా కనెక్షన్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనకు తెలిసింది ఇరాన్లో రెవల్యూషన్ జరుగుతుంది, నెక్స్ట్ యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది మనం చెప్పలేము, కానీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అనేది బ్రేక్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చూసాం మనం దట్ డెప్యూటీ ఎన్ఎస్ఏ ఆయన పవన్ కపూర్జీ ఆయన ఇరాన్కి వెళ్ళారు, వాళ్ళ ఎన్ఎస్ఏతో మీటింగ్ పెట్టుకున్నారు. అంటే సెక్యూరిటీ లెవెల్ ఏం జరగబోతుంది, మన ఇంట్రెస్ట్ ఎట్లా కాపాడుకోవాలి, ఇక్కడ సెక్యూరిటీ సినారియో ఎట్లా ఉంది, నెక్స్ట్ స్టెప్స్ ఏం జరగబోతున్నాయి, యూఎస్తో మీరు ఏం డీలింగ్ చేసుకుంటున్నారు, ఇది ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం గమనిస్తున్నాం పాకిస్తాన్లో బలోచ్ ఆర్మీ చాలా గట్టిగా వాళ్ళు రెబెల్ చాలా గట్టిగా కొడుతున్నారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, అరే మన దగ్గర ఉన్న వెపన్స్ వాళ్ళతో అసలు ఏమాత్రం పోలికే లేదు. డిఫెన్స్ మినిస్టర్ అంటున్నాడు అక్కడ వాళ్ళ పార్లమెంట్లోనే అంటున్నాడు దట్ బలోచ్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్కి మనం అసలు మ్యాచ్ అవ్వట్లేదు అంటాడు అతను. సో అండ్ బలోచ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది పాకిస్తాన్లోనే కాదు, బలోచ్ పాపులేషన్ మనకి ఇటువైపు మనకి ఇరాన్లో కూడా ఉంటుంది. సో ఇరాన్లో కూడా బలోచిస్తాన్ అని చెప్పి అక్కడ వాళ్ళది కూడా చిన్న ఒక ఫార్మేషన్ ఉంటుంది. సో ఇరాన్ అనేది డీస్టెబిలైజ్ అయితే, ఇరాన్లో నిజంగా రెజీమ్ చేంజ్ అనేది జరిగితే, సో ఇరాన్ ఒక్కటి కొలాక్స్ అవటం కాదు, బలూచిస్తాన్ వాళ్ళు ఇటువైపు కూడా క్లెయిమ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ క్లెయిమ్ చేసుకున్న దాంట్లో పాకిస్తాన్ కూడా ఇంకా గట్టిగా ఢీ కొడతారు. సో భారత్కి బలూచిస్తాన్ పాకిస్తాన్ డిస్టెబిలైజ్ చేస్తే అంత చెడు ఇష్యూ ఉండకపోవచ్చేమో, కానీ ఇరాన్ని డిస్టెబిలైజ్ చేస్తే కరెంట్గా మనకి అది కూడా ఒక ఇష్యూ అనేది ఉంటుంది. సో వీ విల్ నాట్ సపోర్ట్ బలూచిస్తాన్ డిస్టెబిలైజింగ్ ఇరాన్, డెఫినెట్లీ నాట్. మనం వర్బల్గా మోర్ ఆ విషయంలో సపోర్ట్ చేయకపోవచ్చు మనం. సో ఈ డిస్కషన్స్ కూడా జరగచ్చు. సో ఇరాన్ కొలాప్స్ అనేది ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. ఇరాన్ కొలాప్స్ అయితే మనకి ఏంటంటే చాబహార్ పోర్ట్ యాక్సెస్ సరిగా లేకపోతే మనకి సెంట్రల్ ఏషియా రూట్ అనేది దెబ్బతింటుంది. సో సెంట్రల్ ఏషియా రూట్లో ఏమనుకున్నాం అర్మేనియా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు టర్కీ వచ్చేసరికి, పాకిస్తాన్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే దేశం అజర్బైజాన్. అర్మేనియా అజర్బైజాన్ పక్కపక్కనే ఉంటుంది. ఇప్పుడు చాణక్యుడు అంటాడు దట్ ఎప్పుడు కూడా మనకి ఇమీడియట్ పక్కన ఉన్న దేశం మనకి శత్రువు అవుతుంది, ఆ అవతలది ఉన్న దేశం మనకి మిత్రులు అవుతారు అన్నట్టు అంటారు. సో భారత్ పాకిస్తాన్ శత్రువులు అయితే మనకి ఇరాన్ మిత్రుడు అవుతారు. సో అట్లాగే అజర్బైజాన్ ఆర్మేనియా ఒక దేశానికి ఒకటి మధ్యలో శత్రుత్వం అనేది ఉంది. సో అర్మేనియా దగ్గర కూడా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వెళ్ళినప్పుడు, అక్కడ అనిల్ చౌహాన్జీ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన దాంట్లో మేడ్ ఇన్ ఇండియా చాలా వెపనరీ చూపించారు, చాలా రకాల ఎక్విప్మెంట్స్ చూపించారు. దాంతోపాటు అర్మేనియాలో జెనోసైడ్కి ఒక మెమోరియల్ ఉంది. అర్మేనియా జెనోసైడ్ ఎవరు చేసినట్టు అజర్బైజాన్ వాళ్ళు చేసినట్టు. ఆ మెమోరియల్లో కూడా మన సిడిఎస్ వెళ్ళారు. ఓకే. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు అజర్బైజాన్తో మనకి సంబంధం ఎందుకు ఢీ కొట్టాలి అనుకోవచ్చు, కానీ అజర్బైజాన్లో మనకి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడ బాకు ఇనిషియేటివ్ గ్రూప్ అని ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది, ఒక గ్రూప్ లాంటి ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు వచ్చి ఖాళిస్తానీ సపోర్టర్స్ని అక్కడ పిలిచి వాళ్ళకి అక్కడ సన్మానాలు చేసి అక్కడ నిజ్జర్ని చంపినందుకు భారత్ని ఒక విధంగా అక్కడ ఇంప్లికేట్ చేసి ఇవన్నీ చేశారు. సో అజర్బైజాన్ చాలా క్లారిటీగా ఉంది దట్ రేపు మాపై ఏమైనా ఇష్యూ వస్తే వీఆర్ విత్ పాకిస్తాన్, వీఆర్ విత్ టర్కీ. సో భారత్కి వ్యతిరేకంగా అజర్బైజాన్ అనేది వెళ్తుంది. కానీ అర్మేనియా వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనకి బ్యాలెన్సింగ్ అవుతుంది. సో రేపో మాపో మనకి ఆ ట్రేడ్ రూట్లో అజర్బైజాన్ మనకి పుల్లలు పెట్టినా కూడా అర్మేనియా అనేది అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో అర్మేనియా శాండ్విచ్ అయింది, అజర్బైజాన్కి టర్కీకి మధ్యలో శాండ్విచ్ అవుతుంది. సో ఇది ఒక ట్రేడ్ రూట్. ఈ ట్రేడ్ రూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. చాబహార్ నుంచి మనం ఎట్లాగోట్లా అర్మేనియా చేరుకుంటే అర్మేనియా నుంచి ఇట్ విల్ గో టు సెంట్రల్ ఏషియా, రష్యా, డైరెక్ట్ రూట్ అది. రెండోది మనం చూసుకుంటే ఐమెక్ మనం మాట్లాడేది. సో ఐమెక్కి ఏమవుతుందంటే మీరు రూట్ చూసారంటే మనకి ముంబై నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయితే షిప్స్ అవి యూఏఈ దాకా వెళ్ళి యూఏఈలో జబల్ అలీ పోర్ట్ అని ఉంటుంది దుబాయ్లో, ఫ్రీ జోన్ కూడా అది. సో అక్కడ పోర్ట్లో అక్కడ మొత్తం షిప్లోకో అంటే కార్గోనంతా షిప్ నుంచి మనం అది రైల్ రూట్లోకో లేకపోతే రోడ్ రూట్లోనో తీసుకొని అది యూఏఈ మీదుగా సౌదీ మీదుగా జార్డన్ దాటి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ అని ఉంటుంది. హైఫా పోర్ట్ దగ్గర తీసుకొచ్చి హైఫా పోర్ట్ నుంచి బై సీ మళ్ళీ మెడిటరేనియన్ సీ ద్వారా అది మనము గ్రీస్లోకో లేకపోతే ఇటలీలోకి చేరుతాం. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి జస్ట్ కొంచెం పైన ఉన్నది టర్కీ ఉంది మనకి. సో నిజంగా ఆ రూట్ని దెబ్బతిద్దామంటే టర్కీ అక్కడ నేవల్గా కూడా మన మీద ఏమైనా చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఆసిమ్ మునీర్ కూడా లిబియాకి వెళ్ళాడు. లిబియా మళ్ళీ అదే మెడిటరేనియన్ సీలో కొంచెం ఈజిప్ట్ కొంచెం పక్కనే మనకి లిబియా ఉంటుంది. సో లిబియా కూడా చాలా మటుకు ఏం చేస్తుంది, లిబియాలో కూడా 2 గవర్నమెంట్స్ అనేది ఉంది. ఒక మిలిటరీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్తో మునీర్ కలుస్తున్నాడు. సో దేనికి కలుస్తున్నాడు, ఇప్పుడు మునీర్ వెళ్ళి టర్కీని కలవడం, మునీర్ వెళ్ళి ఈ లిబియన్ గవర్నమెంట్ ఈ హఫ్తార్ అని మిలిటరీ గవర్నమెంట్ హెడ్ అనమాట. సో వాళ్ళని కలవడం, అట్ ద సేమ్ టైం సౌదీ వాళ్ళతో ఇస్లామిక్ నేటో అంటాం. ఏంటంటే ఇది ఇప్పుడు ఎట్లా చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడోర్కి మనం ఒక విధంగా ఒపోజ్ చేస్తాము జియో పొలిటికల్గా, అట్లాగే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే భారత్కుండే ఐమెక్ని ఎట్లాగొట్లో ఒపోజ్ చేయాలి. ఒపోజ్ చేయడం వల్ల మనకుండే ఈ ఎకానమిక్ బూస్ట్ని ఆపగలగాలి. సో ఆ ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తుంది. సో దీనికి న్యాచురల్గా అందుకని అజిత్ దోవల్జీ సౌదీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి. సౌదీ వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు, యూఏ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, మనం ఏం మాట్లాడారు వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు. సో డిప్లొమాటిక్గా మనం ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీగా ఇప్పుడు ఇష్యూస్ మొదలయ్యాయి. మనం అనుకున్నట్టు సౌదీ వాళ్ళు అటాక్ చేయడం వల్ల యూఏఈ వెజల్ మీద సెక్యూరిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అజిత్ దోవల్ దాని గురించి చెప్పాల్సి వస్తుంది. అట్లాగే
సౌదీ వాళ్ళు ఇస్లామిక్ నేటో అంటున్నారు, పాకిస్తాన్తో ప్యాక్ట్ అన్నారు, ఏంటి విషయం అనేది వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. దానిపైన ట్రేడ్ రిలేటెడ్ కూడా $250 బిలియన్ ఎంతో ట్రేడ్ పెరగాలన్నట్టు అంటున్నారు. అది పెరగాలంటే మరి మీరు మాకు ఈ ఎకానమిక్ కారిడోర్ని యాక్సెస్ ఇవ్వాలి, దానికి ఇప్పుడు ఐసిస్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసేది మీరు సెక్యూరిటీ మాకు ఇవ్వగలగాలనేది దోవల్జీ డెఫినెట్గా సౌదీని పుష్ చేస్తారు. అది సో ఈ కారిడోర్కి సంబంధించింది దోవల్జీ ఒక విధంగా సౌదీని ఫోర్టిఫై చేస్తూ, రెండో వైపు మనం చూస్తే ఇక్కడ ఇరాన్ దగ్గరికి వచ్చేసరికి మనకి డెప్యూటీ ఎన్ఎస్ఏ ఫోర్టిఫై చేస్తూ, అర్మేనియాలో ఆయన అక్కడ ప్రొటెక్షన్ చేస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇజ్రాయెల్ అవుతుంది. సో అందుకని ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన ఇజ్రాయెల్ వెళ్ళి, ఇజ్రాయెల్తో రకరకాల ప్యాక్స్ ఉన్నాయి కానీ ఈసారి డెఫినెట్లీ ఈ రెండు అంశాలు డెఫినెట్గా ఉంటాయి. ఈ ఐమెక్ అనేది కూడా, ఎందుకంటే హైఫా పోర్ట్లో ఎండ్ అవుతుంది కాబట్టి ఐమెక్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. రెండోది ఈ గాజా పీస్ ప్లాన్ అనేది ఉంది. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్ళిన దాంట్లో గాజా పీస్ ప్లాన్ గురించి కూడా డిస్కషన్స్ అనేది జరుగుతాయి. దాని మీద ఏం జరుగుతుంది, ఏం చేయాలి, భారత్ ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి. సో దీంట్లో అజిత్ దోవల్జీ కూడా మాట్లాడతారు. ఆ బేసిస్ మీద ఇజ్రాయెల్లో కూడా మోదీజీ మాట్లాడాల్సి వస్తుంది. సో ఓవరాల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జియో పొలిటికల్గా వెస్ట్ ఏషియా మొత్తం చాలా రకరకాల మార్పులు అనేది జరగబోతున్నది ఇప్పుడు. అండ్ ఇరాన్లో ఏం జరుగుతుంది, గాజాలో ఏం జరుగుతుంది, దీంతో రెస్ట్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా దాని మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇంపాక్ట్ పడినప్పుడు సోమాలియా గవర్నమెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ మారచ్చు, యెమెన్లో మారచ్చు, రైట్. సో ఇవన్నిటిని ఫోర్టిఫై చేసుకోవాలంటే ఒకళ్ళు వెళ్తే సరిపోదు. సో మల్టిపుల్ యాంగిల్స్లో ప్రధానమంత్రి కూడా వెళ్ళాలి, ఎన్ఎస్ఏ కూడా వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డైరెక్ట్గా వెళ్ళినట్టు లేదు, వాళ్ళు వచ్చారు కలుస్తున్నారు కానీ ఇక్కడ ఎంఈ అతను వెళ్ళినట్టు అది ప్రామినెంట్గా కనబడట్లా. ఇవన్నీ మూమెంట్స్ మనకి కనబడుతున్నాయి. సో ఇన్ అ వే ఇట్ ఇస్ టు ప్రొటెక్ట్ our ట్రేడ్ ఇంట్రెస్ట్, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అండ్ డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పెట్టేటటువంటి వ్యూహాలని బ్యాలెన్స్ చేయడానికి కూడా అన్ని విధాలుగా, అజర్బైజాన్ పాకిస్తాన్ అయితే మనం అర్మేనియా, సౌదీని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తే మనం యూఏ అండ్ సౌదీని కూడా మనం రిలేషన్షిప్, మనకు సౌదీతో న్యూట్రల్ రిలేషన్షిప్ అది కూడా మెయింటైన్ చేసుకుంటూ, సో ఓవరాల్ ఒక వ్యూహాన్ని మనం కౌంటర్ చేసుకునే ప్రయత్నంలో భారత్ ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఇప్పుడు గాజా పీస్ బోర్డులో ట్రంప్ ఇన్వైట్ చేశాడు కదా, మన స్టాండ్ ఏంటి ఆ విషయంలో? అందులో పాల్గొంటామా లేకపోతే రిజెక్ట్ చేస్తాం? ఎందుకంటే ఈ మధ్య ట్రేడ్ డీల్ గురించి కూడా ఫ్రేమ్వర్క్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటి ఆ విషయంలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని మీ అభిప్రాయం? సో భారత్ ఎప్పుడు కూడా నో వార్ అనే కాన్సెప్ట్లోనే వెళ్తుంది. ఇప్పుడు కూడా మనం యుద్ధంలో అట్లీస్ట్ పబ్లిక్ డిస్కోర్స్లో, జియో పొలిటికల్ డిస్కోర్స్లో యాంటీ వార్ స్టాన్స్లోనే ఉంటుంది. సో గాజా పీస్ ప్లాన్లో పీస్ అనేది డెఫినెట్గా ఉంటే భారత్ విల్ డెఫినెట్లీ బీ ఫార్ ఇట్. కానీ ఆ పీస్ ప్లాన్లో ఎటువంటి కండిషన్స్ వస్తాయనేది చూడాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు గాజా పీస్ ప్లాన్ అన్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ థింగ్, పెద్ద డెవలప్మెంట్ వెస్ట్లో ఏం జరుగుతుంది, ఎప్స్టైన్ ఫైల్స్ జరుగుతుంది. ఎప్స్టైన్ ఫైల్స్లో డైరెక్ట్గా యూఎస్ గవర్నమెంట్ అనేది ఇంప్లికేట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎప్స్టైన్ ఫైల్స్ వచ్చిన మరుక్షణం మనం గ్రీన్లాండ్ గురించి మర్చిపోయాం, వెనిజువెలా గురించి మర్చిపోయాం, యూరోపియన్ యూనియన్కి యూఎస్కి ఉండే ఇష్యూస్ మర్చిపోయాం. ఇన్ఫాక్ట్ అంటే ఇంటర్నల్గా మీరు చూసుకుంటే దీని మీద ఎప్పుడైనా ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ఇంటర్నల్గా యూఎస్ లోపల ఒక అంతర్యుద్ధం లాంటివి జరుగుతుంది, వేర్ డొనాల్డ్ ట్రంప్ రైట్ వింగ్ కన్జర్వేటివ్ వాళ్ళందరూ ఒక యాంగిల్లో తీసుకెళ్తుంటే ఇంతకు ముందర ఉండే వోక్ ఎల్జీబీటీక్యూ లెఫ్ట్ అండ్ వాట్ ఎవర్ ఒబామా అడ్మినిస్ట్రేషన్ డెమోక్రాట్స్ వాళ్ళు ఇంకో యాంగిల్లో తీసుకెళ్తుంటారు. ఈ మధ్యలో మనకి ఎప్స్టైన్ ఫైల్స్ వస్తుంది. పాకిస్తాన్ వెళ్తుంది అసలు ఫస్ట్ దీంట్లోకి, ఎందుకంటే దేనికి పీస్ బోర్డులోకి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అడిగింది ఏంటంటే పాకిస్తాన్ అడిగితే పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ కూడా అడగచ్చు. అంటే 100% వెళ్తారనే చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఆన్ ద గ్రౌండ్ మా ఆర్మీ వాళ్ళని పంపిస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఓపెన్గా అన్నారు, పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు మీరు రావాలి ఇక్కడ గాజా పీస్ ప్లాన్ మిమ్మల్ని పెట్టబోతున్నాం గ్రౌండ్ మీద అని చెప్పారు. వీళ్ళు దానికి ఏం చెప్పడానికి లేదు. ఎందుకు చెప్పడానికి లేదంటే యూఎస్ చేయని చెప్పింది. కంట్రీలో వ్యతిరేకత వస్తుంది కదా, వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు లోకల్గా అది మేనేజ్ చేసుకోవాలి. న్యాచురల్గా ఏం చేస్తారు, ఎక్స్టర్నల్ థ్రెట్ని పెట్టుకోవాలి. భారత్ ఏదో చేసింది అని చెప్పి ఏదో పెట్టేస్తారు. ఇమ్మీడియట్ పెట్టిన వెంటనే లోకల్గా అది నల్లిఫై అనేది అయిపోతుంది. సో ఇవన్నీ డైనమిక్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే గాజా పీస్ ప్లాన్ కూడా ట్రంప్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారనేది ఎప్స్టైన్ ఫైల్స్ కూడా చెప్పలేము. అది ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. సో ఎటువంటి కండిషన్స్ పెడతారు, ఏమేమి చెప్తారు, ఆ గాజా పీస్ ప్లాన్ ఏమేమి ఉంది, అది నిజంగా అది సమన్వయంగా అందరికీ మంచి జరుగుతుందంటే మేబీ డెఫినెట్గా భారత్ దాంట్లో ఒక పార్ట్ అనేది అవుతుంది. లేదు అంటే మనం చెప్పలేము. వీల్ హావ్ టు సీ. ఎందుకంటే భారత్ కూడా ఈ విషయంలో డిప్లొమాటిక్ స్టాన్స్ తీసుకుంటుంది. మనం వీఆర్ నాట్ ప్రో యూఎస్, వీఆర్ నాట్ ఓపెన్లీ ప్రో రష్యా. మనం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎప్పుడైనా కూడా చేస్తుంటాము. సో ముందు చూడాలి ఏం జరుగుతుంది. ఫైనల్లీ ఇందాక మీరు ఐమెక్ కారిడార్ గురించి చెప్పారు. ఈ మధ్యన మనకు బడ్జెట్లు కూడా కొంత కేటాయించారు. భారత్ కంటైనర్ లైన్ మనం ప్రతి ఏటా సుమారు చాలా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. $75 బిలియన్ ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక మీదట విదేశీ కంపెనీల మీద షిప్పింగ్ కోసం కంటైనర్ మీద ఆధారపడకుండా మనమే చేసుకునేటట్టుగా కంటైనర్ మనమే చేసుకునేటట్టుగా కొంత కేటాయించారు. దానికి ఎందుకంటే సీ ట్రేడ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఏమన్నా దానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి ఏమైనా ఇంటర్లింక్ ఏమైనా ఉందా? డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ కావాలి భారత్. ఆత్మనిర్భర్ భారత్ అనే దానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆత్మనిర్భర్ అయినప్పుడు విత్ ఇన్ భారతే కాదు, అవుట్ సైడ్ ఆఫ్ భారత్ కూడా మనం చూడాలి, బయటకు జరిగేది కూడా చూడాలి. సో షిప్పింగ్ ఇవన్నీ కూడా చాలా మటుకు మొనాపలీస్ కొన్ని అయిపోయాయి. కొన్ని మొనాపలీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు చేసిన దాని బేసిస్ మీద నడుస్తున్నాయి.
ఇన్సూరెన్స్లో అయినా, ఇప్పుడు షిప్పింగ్ ఇన్సూరెన్స్ అయినా, షిప్పింగ్ లాజిస్టిక్ కంపెనీస్ అయినా మెజారిటీ పెద్ద పెద్ద బయట దేశాలు. సో మనవి తయారవ్వాలంటే అది ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ మొత్తం అనేది ఉండాలి మనకి. సో మనకి నాట్ జస్ట్ కంటైనర్స్, మనకి ఇనవే ఆ షిప్పింగ్ రూట్స్ ఉండాలి, పోర్ట్స్ ఉండాలి. సో అక్కడ అదాని అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. మరి అదాని కూడా పోర్ట్స్ వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో పోర్ట్స్ అనేది ఉండాలి, షిప్స్ అనేది ఉండాలి, దాని కంటైనర్స్ అనేది ఉండాలి, కంటైనర్స్ నింపడానికి గుడ్స్ అనేవి ఉండాలి. సో ఇవన్నీ కూడా స్ట్రాటజికల్గా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటే అప్పుడు భారత్ జస్ట్ ఒక ట్రేడింగ్ స్టాప్ లాగా అవ్వకూడదు. ఇప్పుడు దుబాయ్ మీరు చూస్తే ఒక ట్రేడింగ్ స్టాప్ అది. దుబాయ్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమి ఉండదు, అయితే గోల్డ్, జెమ్ స్టోన్స్ ఉంటాయి. దుబాయ్లో ఏంటి, ఎవరన్నా వెళ్తారు, అక్కడ ల్యాండ్ అవుతారు, ల్యాండ్ ఏ ఒకటి చేసుకుంటే వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా భారత్ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది పెరగాలి ఇప్పుడు. సో దానికి అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు మన బడ్జెట్ ప్లాన్ కూడా సెమీ కండక్టర్స్ అవనివ్వండి, లేకపోతే కంటైనర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా పుష్, ఆత్మనిర్భర్ భారత్ పుష్కి చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ ఆత్మ నిర్భరత దిశగా గత కొన్ని సంవత్సరాలుగా అడుగులేస్తుంది. అలాగే భారత్ను మరింత శక్తివంతంగా మార్చడానికి ఈ పర్యటనలు కూడా జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్ని విధాలుగా ట్రేడ్ పరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. ఇది ఇవాల్టి బియాండ్ హెడ్లైన్స్ కార్యక్రమం. ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.